ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు అరెస్ట్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై పోస్టులు పెట్టినందుకు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. శ్రీకాళహస్తి జనసేన నేత కోట వినూతకు న్యాయం చేయాలంటూ వరుసగా పోస్టులు పెట్టారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కూటమి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే అరెస్ట్ చేశారంటూ విమర్శలు వస్తున్నాయి. వెంకటేశ్వర్ల అరెస్టుపై ఆయన కుటుంబీకులు మండిపడుతున్నారు. వెంకటేశ్వర్లను పోలీసులు దౌర్జన్యంగా తీసుకెళ్లారని, స్నానం చేస్తున్నారని చెప్పినా వినిపించుకోలేదని, కావాలనే వెంకటేశ్వర్లపై తప్పుడు కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ వారు చెప్తున్నారు. ఒకసారి అరెస్టుకు సంబంధించి ఏమంటున్నారో చూద్దాం. ఈ వీడియో పైకి వాళ్ళు వస్తున్నారు, మా నాన్న ఉన్నారో లేదో కలిసి కట్టు అని చెప్పారు. నేను కలిసి కట్టాను, మా నాన్న చూపిస్తున్నాడు, స్నానం చేస్తున్నారు. సరే అని చెప్పి ఈ లోపలే వాళ్ళు పైకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం సరే ఏంటని అడిగితే మీ నాన్న ఉన్నారు అంటే ఉన్నారు, స్నానం చేస్తున్నారు, లోపల ఉన్నారు, నేను పిలుస్తాను అని చెప్పాను. నేను పోయి కట్టినా మా నాన్న తిప్పలేదు. ఇంటికి పోయేసరికి నేను ఫోన్ చేశాను, ఆయన ఫోన్ కూడా అవ్వలేదు. సరే అని చెప్పి నేను వాళ్ళు చెప్పాను. ఒక్క నిమిషమే ఆగారు, స్నానం చేస్తున్నారు అన్నప్పుడు ఒక నిమిషం అయినా కూర్చోవాలి, అంటే ఒక నిమిషం నిలబడుకొని ఏదో మా రూమ్ చూపి అని చెప్పి పోయి నార్మల్ గా తట్టుకుంటే దళాలలో తలుపు కట్టి ఆ గేట్ ఇట్లా అని చెప్పి తోసుకుంటా అట్లా పోయారు లోపలికి. అలా కడతా ఉంటే మా నాన్న అప్పుడే స్నానం చేసి అయిపోయినట్టుంది. అప్పుడు ఇంటిచ్చి తలుపు తీసారు, రండి సార్ ఏమేం సార్ ఏంటని అడిగారు. మేము అడిగినా కానీ ఏం సమాధానం చెప్పలేదు. వెళ్ళిపోయాము అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. దౌర్జన్యంగా మాత్రం తలుపు కట్టారు, అది మాత్రం చెప్తారు. సరే ఇంకా వచ్చి మా నాన్న కూర్చొని ఏంటి సార్ ఎందుకు అని అడుగుతున్నారు అని, ఆ రాండి సార్ పోవాలి స్టేషన్కి రండి తీసుకురమ్మన్నారు. తీసుకొని వెళ్ళిపోయారు. కింద ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు, నేను బయటకు వచ్చాను చూసాను. పైన ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చారు. ఇంకా అట్లా మాట్లాడి తీసుకొని వెళ్ళిపోయారు. మేము అసలు ఎవరు కూడా లేలేదు, ముగ్గురు కూడా. అప్పుడే మా చెల్లి కూడా అక్కడే హాల్లో పడుకోవాలి. ఎస్ఐ కానిస్టేబుల్ సాయి అని అబ్బాయి వచ్చారు, అడిగాడు. అడిగితే పైన ఉన్నాడు నేను చెప్పాను, పిలవండి అని చెప్పేసి ఫోన్ చేశాను, వస్తామని చెప్పేసి. ఇంత 7:30 ఇద్దరు వచ్చారు. బయట ఎవరు ఇంకొక అబ్బాయి ఎవరు పైన ఇంకోన్నాడు, పెళ్ళికి పోయినాడు. 2 గంటలకు వచ్చాను, అందువల్ల నిద్రపోతా ఉన్నాడు. సార్ ఇప్పుడు లేడని చెప్పాను, పిలవండి అని చెప్పారు. ఎస్ఐ కానిస్టేబుల్ సాయి. సో చూస్తున్నాం, స్నానం చేస్తున్నారంటే సహజంగా ఎవరైనా కొంతసేపు వెయిట్ చేస్తారు, కానీ బలవంతంగా తీసుకువెళ్ళారు, కావాలని ఇలా చేస్తున్నారు అంటున్నారు. మరో ఇక్కడ కీలకమైన అంశం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, కూటమిలో మెంబర్ అయి ఉన్నప్పుడు ఇలా ఒకవేళ ఏదన్నా మాట్లాడితే, కూటమిలో ఉన్నటువంటి టీడీపీ గురించి జనసేన మాట్లాడినా లేదంటే ఇంకెవరి గురించి మాట్లాడినా సరే ఖచ్చితంగా పార్టీ నుంచి చర్యలు ఉంటాయి. కానీ ఇక్కడ కేసు పెట్టి డైరెక్ట్గా అరెస్ట్ చేయడం అనేది మాత్రం చాలా కీలకంగా మారింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. గయాజ్ ఉన్నారు మనతో. గయాజ్, కూటమిలో సహజంగా ఏదైనా ఎవరి గురించి అయినా మరొకరు మాట్లాడినా, ఏదైనా అసంతృప్తులు ఉన్నా, కంప్లైంట్స్ ఉన్నా సరే మాట్లాడి ఇవన్నీ కూడా సెటరేట్ చేస్తున్నారు కదా, చాలా వరకు అడ్జస్ట్ చేస్తున్నారు కదా. కేసు వరకు వెళ్ళి నిజంగా బలవంతంగా తీసుకెళ్లేంత వరకు ఎందుకు వెళ్ళింది ఈ విషయం? ఏం జరిగింది అసలు? నందు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జనసేన ప్రధాన కార్యదర్శిగా గూడూరు వెంకటేశ్వర్లు అతను అక్కడ పనిచేస్తున్నారు. అయితే తను కూడా వెంకటగిరి నుంచి జనసేన పోటీ చేయాలంటూ గత 2-3 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో జనసేన లో కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. అయితే కొన్ని అంటే కూటమి ఈ కారణంగా అతనికి టికెట్ రాలేదు. దీనివల్ల ఏంటంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడో కొరకొండ రామకృష్ణ, అతనికే గెలిపించడం జరిగింది. అయితే కొరకొండ రామకృష్ణ గెలిచిన తర్వాత ఇతన్ని పక్కన పెట్టాడంటూ కూడా ఇటీవల కాలంలో ప్రెస్ మీట్ మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎన్నో దౌర్జన్యాలు, అక్రమాలు జరిగాయి. సేమ్ ఇప్పుడు కూడా వెంకటగిరిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కొరకొండ రామకృష్ణ గెలిచిన తర్వాత కూడా ఇదే తంతు జరుగుతూ ఉంది. ఏం తేడా లేదంటూ కూడా ఒక వారం రోజుల కిందట మీడియాలో చెప్పడం జరిగింది. అదే విధంగా
ఇటీవల శ్రీకాళహస్తి మాజీ జనసేన ఇన్ఛార్జి కోట వినితకు అన్యాయం జరిగిందంటూ అదేవిధంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొత్సల సుధీర్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ కూడా ఇతను ఒక పోస్ట్ పెట్టాడని చెప్పడం ఆరోపించడం జరిగింది. దీంతో జనసేన అక్కడ ఎమ్మెల్యే బొత్స సుధీర్ రెడ్డి అదేవిధంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుంట రామకృష్ణ ఇద్దరు మాట్లాడుకుని అతని మీద కేసు పెట్టి ఈ రోజు అరెస్ట్ చేయించారని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అయితే ఉదయాన్నే 6 గంటలకే వెంకటేశ్వర ఇంటికి పోలీసులు వచ్చి దౌర్జన్యంగా తలుపులు తట్టి బలవంతంగా తీసుకెళ్లారంటూ కూడా వాళ్ళ సతీమణి అదేవిధంగా వాళ్ళ కుమార్తె కూడా చెప్పడం జరిగింది. అయితే పోలీసులు అరెస్ట్ చేసి కొద్దిసేపటి కిందట కోర్టు కూడా హాజరుపరచడం జరిగింది. ప్రధానంగా కురుగుంట రామకృష్ణ, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుంట రామకృష్ణ అదేవిధంగా బొత్సల సుధీర్ రెడ్డి కనుసన్నుల్లోని ఇది జరిగింది. వీళ్ళు ఒక పథకం ప్రకారము తమల్ని అరెస్ట్ చేయించారంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అదేవిధంగా వెంకటగిరి జనసేన కార్యకర్తలు కూడా ఆరోపిస్తున్నారు. నందు, అంటే ఇప్పుడు పార్టీ నుంచి ఏమి ఇన్వాల్వ్మెంట్ లేదా ఈ విషయంలో? మరి అంటే పార్టీ వెంకటేశ్వర్లు గూడూరు వెంకటేశ్వర్లు జనసేనలో అతను కొద్దిగా గట్టి క్యాండిడేట్ అతను. అయితే కొరగొండ రామకృష్ణకు అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు అదేవిధంగా కాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇద్దరిని విమర్శిస్తూ చేస్తున్నారు. దీంతో వీళ్ళిద్దరు అనుకునే మళ్ళీ అంటే పార్టీ జనసేన దృష్టికి కూడా తీసుకోకుండానే ఇతని మీద తప్పుడు పోస్టులు పెడుతున్నాడు. కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన మధ్య మనస్పర్ధలు తీసుకుని వస్తున్నాడు అనేది కంప్లైంట్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకుని పోయారని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా జనసేన కొంతమంది నాయకులు చెప్తున్నారు. అంటే కొంతమంది జనసేన నేతలు చెప్పడం ఏంటంటే ఏదైనా ఉంటే తన అధిష్టానం దృష్టిగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్ళాలి, లేదంటే తమ ఇంకా కళ్యాణ్ బాబు దృష్టికి తీసుకుని పోవాలి. కానీ ఈ విధంగా అరెస్ట్ చేసి దౌర్జన్యంగా ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా జనసేన కార్యకర్తలు అయితే చెప్తున్నారు. వీళ్ళు కూడా స్టేషన్ ముందు ఆందోళన చేస్తామని కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం 6 లేదా 5 గంటల ప్రాంతంలో కూడా స్టేషన్ ముందు ఆందోళన చేస్తామని కూడా జనసేన కార్యకర్తలు అయితే చెప్తున్నారు. రైట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వెంకటేశ్వర్ల అరెస్ట్ ఇప్పుడు జనసేనలో కార్యకర్తలు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. స్టేషన్ ముందు అవసరమైతే మేము ఆందోళనకు దిగుతామంటూ వాళ్ళు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఏం కామెంట్స్ చేశారు వెంకటేశ్వర్లు, ఎందుకు అరెస్ట్ చేశారు అనే వివరాలు తెలుసుకుందాం. వెంకటేశ్వర్ల కామెంట్స్ ఒకసారి చూద్దాం. బొజ్జల సుధీర్ ఒక కాళహస్తి విషయమే తీసుకోండి. వాళ్ళు అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి జనసేన పార్టీలోకి వస్తే ఒక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఆ విధంగా ప్రవర్తించడం చాలా దారుణమైన విషయం. అదేవిధంగా వెంకట